హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎస్ఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షణ్ముగ సుందరం. డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక బ్రదర్కి అయితే ఒక మంచిగా పాజిటివ్ కామెంట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మార్చిన బ్రదర్ చాలా క్లియర్గా ఉంటుందని చెప్పేసి అన్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీరు చెప్పినట్టుగానే బ్యాక్గ్రౌండ్ అయితే మార్చడం జరిగింది. డన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా. మీరు 1 lakh సంపాదిస్తున్నారా? అయితే మీరు ఈ కోవకు చెందిన వాళ్ళే. లేదండి, నేను 10, 20, 30, 40, 50, 60, 70K సంపాదిస్తున్నాను అంటే అయినా కూడా అందరూ కూడా ఈ వీడియో చూడండి. 1 lakh లోపు ఎవరైతే సంపాదిస్తున్నారో మీరందరూ కూడా ఏ కోవకి చెందుతారో లాస్ట్లో ఈ వీడియో ఎండ్లో నేనైతే చాలా క్లియర్గా చెప్తాను. అండ్ ఆల్రెడీ చెప్పాను, నేను ఏ వీడియో చెప్పినా కూడా విత్ ఎవిడెన్స్ తోటి, విత్ ప్రూఫ్ తోటి నేనైతే మాట్లాడతాను. ఓకేనా? డన్. ఓకే, 1 lakh సంపాదిస్తున్నాం. అయితే యాజ్ పర్ స్టాటిస్టిక్ ప్రకారం ఎంత సంపాదించాలి అని తెలుసుకుందాం. తర్వాత సెషన్ లాస్ట్ ఈ వీడియో ఎండ్లో చూద్దాం. 1940s ఒక ఇంటికి 10 రూపాయలు ఉంటే ఆ ఇల్లు బాగా సర్వే కాగలదు, హ్యాపీగా ఖర్చులంతా క్లియర్ అయ్యేది. ఎప్పుడు 1940s 10 రూపాయలు ఉన్నప్పుడు. 20 years తర్వాత అంటే 1960s ఒక 0 పెరిగింది. అంటే ఖర్చు 100 రూపాయలుగా మారింది. నిత్యావసరాలు ఇవన్నీ చూసుకుంటే ఒక 100 రూపాయలతో ఆ ఇల్లు బాగా గడిచేది. తర్వాత 1980s ఇంకో 0 పెరిగింది. అంటే 1000 రూపాయలు ఖర్చుగా మారింది. ఓకేనా? ఇదంతా 1 by 1 చూసి వస్తున్నాం. అండ్ చూసుకుంటే సంతానం చూసుకున్నా కూడా అప్పట్లో 10 మంది సంతానం ఉండేవాళ్ళు. 1940s చూసేవాళ్ళు కదా. వాళ్ళు 8 మంది, మేము 10 మంది సంతానం అనేసి మన ముత్తాతలు చెప్పేవాళ్ళు కదా. తర్వాత 60, తర్వాత 80s, ఇప్పుడు 2000. ఓకేనా? అండ్ 2000లో ఒక ఇంటికి 10,000 రూపాయలు సంపాదించగలిగితే హ్యాపీగా ఇల్లు అయితే సర్వే కాగలదు యాజ్ పర్ స్టాటిస్టిక్ ప్రకారం. ఓకేనా? బహుశా అప్పుడు ఖర్చులు అలాగే ఉంది. అండ్ అదేవిధంగా సవరం బంగారం కావచ్చు 3000, 3200 ఆ రేంజ్కి అయితే ఉంది 2000లో. ఓకేనా? అయితే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. లెక్క ప్రకారం 0 పెరుగుతూ వస్తుంటే ఇప్పుడు మనం అక్షరాల నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటే యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ప్రకారం వస్తుందన్నమాట. 1 lakh సంపాదిస్తే బహుశా బ్లా 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 ఖర్చులకి, అవసరాలకి అన్నిటి కూడా సరిపోయింది. అయితే నేను ఇక్కడ నిత్యావసర సరుకులన్నీ పెరుగుతూ ఉన్నాయి, సోన్సో పెరుగుతూ ఉంది, సోన్సో జరుగుతుంది, ఇవి నేను చెప్పట్లేదు. నేను చెప్తున్న విషయం ఏంటంటే, వాళ్ళు చూసామా 1940s నుంచి 2025 వరకు 1 lakh అనేది యావరేజ్గా సంపాదన అయితే ఉండాలి. మరి మీరు 1 lakh లోపు సంపాదిస్తున్నారా? మరి ఇప్పుడు ఎవిడెన్స్ చూద్దామా? ఆల్రెడీ 2025-26 కేంద్రం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది. మనకి అందరికీ తెలిసిన విషయం, 1 month బ్యాక్ జరిగింది. ఎవరైతే కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు, తను కంటిన్యూగా 8వ యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. అందులో ఏమన్నారు క్లియర్గా చూడండి. ఎవరైతే 12 లక్షల రూపాయలు సంపాదిస్తారు అంటే ఒక సంవత్సరంలో 12 లక్షల రూపాయల లోపు, అర్థమవుతుందా? ఇన్ బిట్వీన్ 12 లక్షల రూపాయల లోపు సంపాదిస్తే వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు అన్నారు. అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఏదైనా డబ్బు ఉంది, డబ్బు ఉంటే కదా ఇతరికి హెల్ప్ చేయగలుగుతాం. అంటే నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటే మనం పూర్ అని అర్థం. అర్థమవుతుందా? క్లియరా? మీరు 10,000, 20, 30 అది మీకే తెలియాలి ఎంత సంపాదిస్తున్నారో. మనం 1 lakh లోపు సంపాదిస్తున్నా కూడా మనం అందరం పూర్లో ఉన్నట్టే. కాదండి, నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉంది, ఆ పప్పు పెరుగుతుంది, ఆ పెట్రోల్ పెరుగుతుంది, ఈ డీజిల్ పెరుగుతుంది, ఈ ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం వచ్చింది, ఇవి కాదు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. దాని తాలూకా వాల్యూ పెరుగుతూ పోతుంది. 1940s నుంచి చూసుకున్నప్పుడు ఈరోజు 2025 వరకు దాని వాల్యూ పెరుగుతూ పోతుంది. మన వాల్యూ పెరగటం లేదు. అర్థమవుతుందా? మీరు 1 lakh సంపాదిస్తున్నారు, 1 lakh లోపు సంపాదిస్తున్నారు అంటే యు ఆర్ ద పూర్ పర్సన్. అర్థమవుతుందా? అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా ప్లస్ సంపాదించుకుంటూ వెళ్ళాలి. క్లియరా? బహుశా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.